ఇక మొదట్లో శివగాడు వచ్చి భాగ్యం ఇంకా తన హస్బెండ్‌ని గట్టిగా తిడుతూ ఉంటాడు. "మీ వల్లే మా నాన్న కన్నీరు పెట్టారు. మా ఇల్లు అయోధ్య లాంటి నాన్నమ్ లాంటి ఇల్లు ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. వీరు కాపురం పెట్టే సిట్యుయేషన్ వచ్చింది" అని కోపంగా తిడుతూ ఉంటారు. భాగ్యం ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో అసలు మాకు మ్యాటర్ ఏంటో తెలియదు. రాంగ్ రియాక్షన్‌గా చెప్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. భాగ్యం మాకు ఏమీ తెలియదమ్మా మా అంటే పెట్టడం తప్ప ఎవ్వరి జీవితాల్లో మంటలు పెట్టము మేము. దొంగలు పరుగు నుంచి సీతక్కో చిలుక మారిపోయాము అని చెప్తూ ఉంటారు. మరి తగ్గేదే లేదు అన్నట్టు మీ బాలప్రసాదరావు మామతో గోల జరుగుతూ ఉంటుంది. మీనగా బెదిరిస్తూ ఉంటాడు. దాంతో భాగ్యం వాళ్ళ హస్బెండ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. తప్పి చేసుకుంటే తెలుస్తుంది కానీ మాకు ఏం చేయలేదు కదా అని చెప్తూ ఉంటారు. మా వదిన ప్రెగ్నెంట్ కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేకపోతే చంపేసేవాడిని. ఇంకోసారి మా ఇంటి వైపు చూస్తే చాలా బాగుండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. శివ వెళ్ళిపోయాక భాగ్యం ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఇంకో ఘోరమైన ప్లాన్ చేస్తూ ఉంటారు. ధీరజ్ గారిని దొంగ డ్రగ్స్ కేసులో ఇరికించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. బాస్కెట్ల పైన మ్యాంగోస్ పెట్టి కింద ఇల్లీగల్ డ్రగ్స్ దాచి ధీరజ్ వాళ్ళే రూట్ లో ఉన్న ఎస్ఐకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోతారు. పోలీస్ చెకింగ్ లో ధీరజ్ దొరికిపోతే ఈ జన్మలో వాడికి బెయిల్ రావద్దు అని రివెంజ్ ప్లాన్లతో చేస్తూ ఉంటారు. ఇంటి వాళ్ళు అందరూ మధ్యత సపోర్ట్ గా నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో తన హస్బెండ్ కి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటే వాడు తన ఎస్ఐ ఎగ్జామ్ కి ఈ సెంటర్ లోకి జాయిన్ అవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో మావయ్య గారు నేను జాబ్ చేస్తే గొడవలు అవుతాయని భయపడుతూ ఉంటుంది. ఆ భయంలో నిజం ఉంది కాబట్టి నేను వెళ్ళను, అందుకే చెప్తూ ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంది. మరి ఇక ప్రసాద్ రావు గారు ఫుల్ లగేజ్ బాక్సెస్ తో ట్రాలీ తీసుకొని ఇంటికి ఎంటర్ అవుతూ ఉంటారు. వాడు రావడం చూసి ప్రభావతి ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ వీరు కాపురం పెట్టారు కదా, అందుకే మా కూతురికి కావాల్సిన సామాన్లు తన తండ్రిగా తెచ్చిచ్చేసాను అని చెప్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.